డాడీ కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. రాజా రవీంద్ర ఇంకా రాలేదమ్మా? లేదు డాడీ, ఇంకా రాలేదు. ఓకే. ఏంటి సార్, శిరీష్కి ఏమైంది? ఆ డెవిల్ శిరీషను ఆ క్షుద్రశక్తి బలిపడడానికి తీసుకువెళుతోంది. అలా జరగటానికి వీల్లేదు. పదండి సార్, మనం వెళ్ళి శిరీష్ని కాపాడదాం. పదండి సార్. అది మన వల్ల కాదు. కానీ ఆ మహిమాన్వితమైన ఖడ్గం ధరించిన ఆ చౌడేశ్వరి మాత దగ్గర ఉండే చోటు తెలిసింది. పదండి, ముందు ఆ ఖడ్గాన్ని చేజిక్కించుకుని ఆ దుష్టశక్తిని అంతం చేద్దాం. పదండి పదండి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య చిరోదిని వాదిని విష్ణు విలాసిని జిష్ణునుతే
తీసుకో. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య చిరోధిని వాదిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ క్షేమకిలాసురమర్దిని రమ్యకవర్ణిని శీలసుతే. శిరీష, రాజా, అమ్మా, శిరీష, శిరీష. ఇన్నాళ్లకు ఓ భయంకరమైన మిస్టరీ ముగిసింది. అందరూ అనుకున్నట్లుగా ఆ నిధి ఈ గుహలో లేదని నాకు నిన్నే తెలిసింది. అది రాజమహల్లో ఓ రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది. ముందు ఆ సంపదను వెలికితీసి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మన మీద ఉంది. నేటి యువతను హైటెక్ సంస్కృతి నరువు తెచ్చుకొని ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి తమ భవిష్యత్తు నాశనం చేసుకున్న తరుణంలో రాజా అత్యంత సాహసంతో ఈ ఫారెస్ట్కి వచ్చి ఈ మిస్టరీని ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించాడు. రియల్లీ హీస్ ద హీరో. కరెక్ట్ గా చెప్పారు. అందుకే ఈ విజయంలో ఇంత కీలక పాత్ర వహించిన రాజాకి ఓ బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది? రాజాకి మా అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే రాజాకి నేను ఇచ్చే అమూల్యమైన కానుక. కరెక్ట్ గా చెప్పారు సార్. గుడ్ లక్ రాజా. కమ్ ఆన్, లెట్స్ మూవ్. అదే రాజ్ మహల్.